ఏ విధంగా ఎంత కిరాకంగా ఒక మనిషిని చంపడం జరిగింది. ఆయన చేసిన తప్పేంటి మీరందరూ చూస్తే, వారం రోజుల ముందుగా వీరిద్దరూ ఇద్దరు మధ్యన సంభాషణ జరిగింది. అది కూడా సంభాషణని ఒకటి తీసుకుని ఇతన్ని రాత్రి అనగా తీసుకెళ్ళిపోయి ఎంత కిరాతగా చంపారు అనేది విషయం మీ అందరికీ కూడా వాళ్ళ ఇంట్లోని వాళ్ళ భార్య అయినా వాళ్ళ పిల్లలైనా ఇంకా వాళ్ళు ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు నాకు ఒక్కటి అర్థమైంది, వీళ్ళు ఏదన్నా మేము చేయగలుగుతాం, మమ్మల్ని కాపాడే వాళ్ళు పెద్దలు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడతారు, మేము చంపడానికైనా సిద్ధంగా ఉన్నాం, ఇవన్నీ అపోహల్లో ఉన్నారు. మేము ప్రతి రోజు నుంచి కూడా డిఎస్పీ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధంగా వీరు కాశీలో ఉన్నారు, వీళ్ళు చంపేసిన తర్వాత గత 3 రోజుల నుంచి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కాశీలోని, బెంగళూరు, కర్ణాటకలో ఉండే పరిస్థితి. వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఇంటర్గేషన్ కూడా జరుగుతుంది. వీళ్ళందరూ వెనకాల ఇంకెవ్వరున్నా సరే అందరినీ కూడా ఈరోజు పోలీసులు అంటే వీళ్ళకి భయం లేని పరిస్థితి, కూటమి ప్రభుత్వం అంటే కూడా భయం లేని పరిస్థితి. ఖచ్చితంగా మేము ఒకటే తెలియపరిచాం, ఎంతవరకు అయినా సరే వెనకాల ఎవరున్నా సరే అందరినీ కూడా తీసుకోమని కూడా ఎస్పీ గారికి, మినిస్టర్ గారైనా మేమైనా ఆదేశాలు మేము కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఈరోజు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉంచడానికి వీలు లేదు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఒక చిన్న ఫోన్ ద్వారా సంభాషణని పట్టుకొని ఈ స్థాయికి దిగజారిపోయారంటే మన పైన వాళ్ళకి ఎంత నిర్లక్ష్యమో అనేది ఒకటి గమనించాలి. ఖచ్చితంగా వీళ్ళందరూ పట్టుకున్న వాళ్ళందరినీ పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తూ వీళ్ళు వెనకాల ఇంకెవరు ఉన్నారో అందరినీ కూడా వాళ్ళని కూడా అదుపులో తీసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళందరిపైన కఠిన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము తెలియపరిచాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లోని వీళ్ళందరూ కూడా ఏ విధంగా మా మీద ఈ రోజున వీళ్ళు ఎంత ఉచ్చరణగా ఉన్నారో ఖచ్చితంగా వీళ్ళకి సరైన జాబ్ అందుతుందని కూడా పూర్తి నమ్మకంతో తెలియపరుస్తాం. మేమేం చేసినా చెల్లుతుంది, మా వెనకాల ఎవరో ఉన్నారో లేకపోతే ఏదో చేస్తారనుకుంటా వాళ్ళు పిచ్చపోహ. వాళ్ళు చిన్నపిల్లల్ని అడుగుతుంటే మా నాన్న హైదరాబాద్ వెళ్ళాడు అని చెప్తా ఉన్నాడు. అసలు వాళ్ళ మాటలు వింటుంటే అసలు ఎలాంటి మనిషికైనా సరే కంటి తడి పెట్టవలసిన పరిస్థితి. అయితే వాళ్ళు చేసేది వాళ్ళు ఉనికి కోసం చేశారు. మళ్ళీ చెప్తా ఉన్నాం, పోలీసులు ఉనికి తారస్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళకి సహకరించిన వాళ్ళకి వాళ్ళు అనుచరు వర్గానికి కూడా ఇదే చెప్తా ఉన్నాను, మీరు వెంటనే మారి మీ బతుకులు మీరు బతకండి. ఇలాంటి వెకిలి చేష్టలు చేసి మటలు చేస్తామంటే ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా ఇది ఎగ్జాంపుల్గా మారబోతా ఉంది. ఇలాంటి దుర్మార్గులు, దుష్టులు, రాక్షసుల్ని ఈ సభ్య సమాజంలో తిరిగే హక్కు ఇవ్వకూడదు మన ఎవరం కూడా. అతను ఎవడైనా కానివ్వండి, ఇలాంటి ఆకురౌడీలు పెరుగుతూ ఉన్నారు. మళ్ళీ కోనసీమలో ఇలాంటి చర్య చెయ్యాలంటే వెన్నులో వణుకు పుట్టించేలా మాత్రం మేము చేస్తామని పోలీసు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 1% కూడా డీవియేషన్ ఉండదు. ఇందులో ఎవరు ప్రమేయం ఉండదు. ఎంత పెద్దవాళ్ళు ఎంటర్ అయినా సరే ఆ పెద్దవాళ్ళని సైతం కూడా లోపడేయడానికి వెనకాడం అని తెలియజేసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.